ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కానీ ఆ విషయం నాతో చెప్పొచ్చు కదా. చెప్తే నువ్వు భయపడతావని చెప్పలేదు శ్రవంతి, అంతే. మన గురించి ఎవరికి తెలియకూడదనేదే నా అభిప్రాయం. గన్ను అడ్రస్ విషయంతో పాటు నాకు చాలా అనుమానాలున్నాయి రిషి. ఎక్కడికెక్కడికో తీసుకొచ్చావు, ఏవేవో రూల్స్ పెట్టావు, ఒక్కోసారి చాలా సంతోషపెడతావు, అంతలోనే ఆ సంతోషం ఆవిరయ్యేలా బిహేవ్ చేస్తున్నావు. నిన్ను చూసి నేను భయపడ్డాను రిషి. అంతేనా? ఇంకేమైనా ఉందా? అంటే ఏం లేదంటావా? నేను చెప్పినవన్నీ అబద్ధాలంటావా? కనీసం ఫోన్ ఉన్నా నాకింత ప్రాబ్లం వచ్చేది కాదు. ఫోన్ వద్దన్నది నువ్వే. అయినా నేను ఫోన్ చేయాలని ఫిక్స్ అయితే ఎలా అయినా చేస్తాను రిషి. స్రవంతి, నువ్వెవరితో ఫోన్లో మాట్లాడకూడదనేది నా అభిప్రాయం కాదు. మన గురించి ఎవరికి తెలియకూడదనేదే నా అభిప్రాయం. ఒకవేళ నీకు ఇంకా అనుమానాలుంటే ఇక్కడి నుంచి వెళ్ళడమే మానేద్దాం. అయినా చిన్నప్పటి నుంచి నేను అనుకున్నవేవీ జరగవు. ఎవరికోసం నీ జాగ్రత్తలు తీసుకున్నానో ఆ స్రవంతియే నన్ను ఈరోజు అనుమానిస్తుంది. నన్ను అనుమానించే కంటే చంపే స్రవంతి. అంత మాట ఎందుకు? నా భయం నేను చెప్పాను, నా ఫీలింగ్స్ని నీతో పంచుకున్నాను. సరే, అన్ని తర్వాత మాట్లాడుకుందాం. టైం అవుతుంది, పద. ఎక్కు. రిషి గారు, ఒక్క నిమిషం. ఏమైంది స్రవంతి ఇప్పుడు? రుద్రాక్ష మర్చిపోయాను, ఇప్పుడే తీసుకొస్తాను. రుద్రాక్ష ఏంటి స్రవంతి ఇప్పుడు ఈ టైంలో? మొన్న దేవాలయంలో ఒక బైరాగిచ్చాడు. హే, అవసరం లేదు, వెళ్దాం పద. అబ్బా ప్లీజ్ రిషి. ఇలాంటివన్నీ నమ్ముతావా నువ్వు? పద. నమ్ముతాను రిషి. ఆపద సమయంలో అదే నన్ను కాపాడింది. ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో దారి చూపించింది. ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాను, త్వరగా వచ్చేస్తాను. ఏం చేస్తావు? వచ్చి త్వరగా వెళ్ళిరా, పో పో. తొందరగా ఇక్కడి నుంచి బయలుదేరదాం అనుకుంటే ఈ స్రవంతి ఒకటి. హలో, ఎక్కడికి? నేను స్రవంతితో మాట్లాడాలి. ఏమని మాట్లాడాలి? నేను ఆ అమ్మాయికి చెప్తాను. ఓ, నాకు చెప్పవన్నమాట. నువ్వేం మాట్లాడతావో నేను చెప్పనా? నీకు ఋషి అనేవాడు కరెక్ట్ కాదు, వాడు చాలా బ్యాడ్ గాయ్, వాడి నుంచి దూరంగా పారిపోమని చెప్తావు, అంతే కదా? అవును, నేను బ్యాడ్ గాయ్నే. అయితే ఏంటి? నన్ను భరించాల్సింది ఆ అమ్మాయి. తను భరిస్తుంది కదా, మధ్యలో నీకెందుకు ప్రాబ్లం? పాపం సార్, ఆ అమ్మాయి చాలా అమాయకురాలు. కరెక్ట్గానే గెస్ చేశావు. తనంత అమాయకురాలో నేనంత ముదుర్ని. నా దారి కడ్డొస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడినా. ఆ రోజు నీ ఫోన్ ఎలా పగలగొట్టానో చూసావు కదా, నీ తల కూడా అలాగే పగులుతుంది. జాగ్రత్త. మర్యాదగా ఇక్కడి నుంచి. సార్, తానేదో ఆవేశంలో ఇక్కడికి వచ్చింది. ఇంకోసారి మీ జోలికి రాదు. నేను సర్ది చెప్పుకుంటాను, క్షమించండి. ఆవిడ నాతో మాట్లాడాలని వస్తుంటే రిషి ఎందుకు అలా కోపడుతున్నాడు? పాపమండి అమ్మాయి.
ఆ రాక్షసుల బారి నుంచి నన్ను కాపాడి ఇంటికి తీసుకొచ్చింది. ఆవిడకు ఒక మాట చెప్పి వెళ్ళడం నా ధర్మం. కానీ రిషి గారు చూస్తే ఏమంటారు? ఎలాగో ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం కదా, ఇక రూల్స్ పాటించకపోయినా తర్వాత సారీ చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం రిషికి కనిపించకుండా వెళ్తే సరిపోతుంది. నీకు అసలు బుద్ధుందా? అతను చూసావు కదా ఎలా ఉన్నాడో. అవసరమైతే ఎదుటి వాళ్ళని చంపడానికి కూడా అతను వెనకాడ్డు. ఆ పిల్లని చూసావా? అతని విషయం తెలియక వాడి వల్ల పడింది. ఆమెను ఏం చేస్తాడోనని భయంగా ఉంది. ఎంతసేపు కూడా ఆ అమ్మాయి గురించే నువ్వు బాధపడుతున్నావు గాని మన గురించి గాని వాళ్ళ ఆయన గురించి గాని నువ్వు ఆలోచించట్లేదు. అదే నా భయం. పాప మా అమ్మాయి అతని వల్ల పడింది. అతని గురించి తెలిసేసరికి ఆమె పరిస్థితి చేయి దాటిపోతుంది. సారీ అండి, మీ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటుంటే నేను మధ్యలో వచ్చాను. డిస్టర్బ్ చేయలేదు కదా? అదేమీ లేదమ్మా, మేం మామూలుగానే మాట్లాడుకుంటున్నాం. మీరు స్టేషన్ నుంచి వచ్చేసారా? అవును, నిజానికి స్టేషన్కి వెళ్తుంటే చాలా భయం వేసింది. సమయానికి రిషి వచ్చి డాక్యుమెంట్స్ చూపించి సేవ్ చేశాడు. చిన్నప్పటి నుంచి నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేదు, వేరే దేశం కూడా రాలేదు. ఇండియా ఎప్పుడు వెళ్తున్నారో? మేము ఇండియా వెళ్ళడం లేదు. నేను రిషి యుఎస్ ప్లాన్ చేస్తున్నాం. అందుకే ఒకసారి మీకు చెప్పి వెళ్దామని వచ్చాను. ఆ రౌడీల నుంచి కాపాడినందుకు థ్యాంక్స్ ఆంటీ. ఇండియా వెళ్ళిపోవచ్చు కదమ్మా. నేను ఇండియా వెళ్దాం అనుకున్నాను, కానీ రిషి యుఎస్ ప్లాన్ చేశాడు. అది కాదమ్మా. నిజం ఎలా చెప్పాలి? ఆయన చెప్పనివ్వట్లేదు. చెప్పకపోతే ఆ అమ్మాయికి ప్రమాదం. సరే, నేను వస్తాను. ఆంటీ, ఇంతకు ముందు మీరు వస్తుంటే రిషితో ఏదో ఆర్గ్యూ జరిగింది. ఏమైంది? అంటే ఇలా చూడమ్మా, నేను నీతో మాట్లాడాలనే వస్తుంటే మీ ఆయన వద్దన్నాడు. ఇంత చిన్న విషయానికి అంత ఆర్గ్యుమెంట్ జరిగిందా? సరేనండి, కానీ ఆవిడ నేను వచ్చినప్పటి నుంచి ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది. మీరు అడ్డుపడుతున్నారు. ఏదైనా చెప్పండి, పర్వాలేదు. కొత్తగా పెళ్ళైన జంట కదమ్మా, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని కొంచెం అడ్జస్ట్ అయితే జీవితం సుఖంగా ఉంటుంది అని చెప్పాలని అనుకునుంటుంది, అంతే. అది కాదండి. మీ ఆయన నీ కోసం అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఆయనకి కోపం వస్తే నీతో పాటు మేం కూడా మాటలు పడాలి. త్వరగా వెళ్ళమ్మా. సరేనండి, వెళ్ళొస్తాను. బాయ్. అమ్మా జాగ్రత్త. ఎన్ని కష్టాలొచ్చినా దేవుణ్ణి వదిలిపెట్టకు. నీ మనసు చెప్పింది మాత్రమే నువ్వు విను. ఆ దేవుడు నిన్ను కాపాడాలి అని ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. మ్.
సార్ వాట్ హ్యాపెన్? ఆ అమ్మాయి చెప్పిన డీటెయిల్స్కి అతను ఇచ్చిన డాక్యుమెంట్స్లో డీటెయిల్స్కి అస్సలు సంబంధం లేదు సార్. రెండు వేరువేరుగా ఉన్నాయి. వాట్? అవును సార్, పాస్పోర్ట్లో పేర్లు అమ్మాయి చెప్పిన పేర్లు మ్యాచ్ కావడం లేదు సార్. ఓ మై గాడ్, లెట్స్ గో. ఓకే సార్. శ్రావంతి ఈస్ట్కి వెళ్ళిన శ్రావంతి వెస్ట్ నుంచి వస్తుంది ఏంటి?